నా పేరు సమయహాసిని, కానీ అందరూ సాహా అని పిలుస్తారు. నా జీవితం నాకు ప్రేమించే అమ్మని, నాన్నని ఇచ్చింది. దాంతోపాటు చనిపోయే రోగాన్ని ఇచ్చింది. ఆ దిగులతో ఆడుకునే వయసులోనే అమ్మా నాన్నని కోల్పోయేలా చేసింది. అప్పటినుంచి నా జీవితంలో ఉన్నది శేఖర్ అంకుల్. శేఖర్ అంకుల్, ఇదంతా ఏంటి? అసలు ఇక్కడ ఏం కట్టిస్తున్నారు? నీలాంటి వాళ్ళ కోసమేనమ్మా, ఇంకా చాలా మంది కోసం. అంకుల్, అమ్మా నాన్న నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళలేదమ్మా, వాళ్ళు నీ కోసమే వెళ్ళారు. నా కోసమా? అవును, ఈ బుజ్జి సహాకి బుజ్జి హార్ట్ ఉందంట. ఆ బుజ్జి హార్ట్కి చిన్న ప్రాబ్లం ఉందంట. మీ అమ్మ నాన్న మా బుజ్జి సహాకి ఆ ప్రాబ్లం కూడా ఉండకూడదని దేవుడికి ప్రేయర్ చేయడం కోసం వెళ్ళారట. అవునా? అయితే అమ్మా నాన్న ఇక్కడ రారా? వస్తారు తల్లి. నువ్వు జాగ్రత్తగా మెడిసిన్ వాడుతూ ఏది పడితే అది తినకుండా, ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఇక్కడే నా దగ్గర ఉంటూ ఎప్పుడు నవ్వుతూ ఉన్నావనుకో, అప్పుడు మీ అమ్మ నాన్న వస్తారు. సరేనా? అలా నాలో నవ్వుని, ఆశని నింపడానికి చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. లైఫ్ పెద్దదైనప్పుడు ప్రాబ్లం చిన్నదవుతుంది అంటారు. నా ప్రాబ్లం పెద్దది కాబట్టే నా లైఫ్ చిన్నదైంది. అందుకే వయసుతో పాటు నా ఒంటరితనం పెరుగుతూ వచ్చింది. వెళ్తురెంతున్నా కళ్ళు మూసినప్పుడు చీకటి పరిచయం అవుతుంది. కానీ నా విషయంలో చీకటి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. నా గురించి ఆలోచించిన ప్రతిసారి కన్నీళ్లు ప్రేమగా హత్తుకున్నాయి. కొన్నాళ్లకి నేను వాటికి కూడా బరువయ్యానేమో. ఎంత ఏడ్చినా ఆ కన్నీళ్లు కూడా రాలేదు. అలసిన గుండెతో ఉన్న నాకు ఆ అలసట తీర్చడానికి వర్షం ముందొచ్చే చల్లటి గాలిలా జీవితం తనని పరిచయం చేసింది. నా పెదవుల మీదకి నవ్వొచ్చింది. నా లైఫ్లోకి సంతోషం వచ్చింది. నేను ఒంటరి అనే ఫీలింగ్ లేకుండా పోయింది. నాకొక బంధం ఉందని తెలిసొచ్చేలా చేసింది. ఆ బంధం మొదలైంది విజయవాడలో. ఆ ఎంజే గడ్ ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. వెళ్ళండి. ఓకే సార్. ఏంటి సార్, మామూలు కోసం వచ్చారా లేక మామూలుగా వచ్చారా? ఎంజే గడ్ కోసం వచ్చాం. వాడు ఎక్కడ ఉంటాడు? ఆడంత తొందరగా దొరకడు సార్. వాడిని చాలా ప్రేమంగా పిలవాలి, అప్పుడే వాడు దొరికేది. ప్రేమగా పిలడానికి ఆడేమన్నా అల్లుడా? కాదు సార్, నా అల్లుడు చాలా మంచోడు. అంత తొందరగా ఎవరికి దొరకడు. ఎందుకు దొరకడో చూస్తాం. రే రారా. సార్ ఏం సార్ దొరికాడా? అయినా వాడు ఎందుకు దొరకడు? మా ఎంజే గాడు అంతే సార్. వాడు దొరకాలనుకున్నప్పుడే దొరుకుతాడు గాని మీరు ఎతికినప్పుడు వాడు దొరకడు. ఎంత రక్తంతో పుట్టాడు కదా, ఎంతగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అయినా ఎంజే ఆ పేరేంట్రా బాబు? సార్, ఆ పేరు నేను అనకండి. ఎందుకంటే ఆ పేరుని నా అల్లుడికి నేనే పెట్టాను. ఎంజే అంటే మైకేల్ జాక్సన్. వాడు మైకేల్ జాక్సన్ ఏంట్రా బాబు? సారు, మీ పేరేంటి? చిరంజీవి. అబ్బో, మీరేమో చిరంజీవిని పెట్టుకోవచ్చు, నా అల్లుడికి మైకేల్ జాక్సన్ అని పెట్టుకుంటే ఏం పోయిద్దో. అలాగే పెట్టుకోగాని ఇంతకీ ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పమ్మా. అదో ఆ కొండ మీద ఉంటాడు. అవునా? రే పదరా. ఒరి తిండిపోతా, అడిగి పోయి చెప్పురా. ఏంటయ్యా ఇక్కడున్న సందులన్నీ ఎత్తికాం సార్. దొరకలేదన్నమాట. ఎంజే ఎక్కడ దొరకలేదు. ఏంటి అస్సయ్య గారు పొద్దున ఇటు వచ్చారు? ఏంటి మా ఎంజే గారి కోసమా?
ఎవడ్రా నువ్వు? నా పేరు అనంత్, వీడి పేరు చందు, వీడి పేరు నాని. తిండిపోతు నాని. ఆ ఎంజే అసలు ఎవడ్రా? వాడిని పిలిపించండ్రా. మీరు వచ్చారని తెలిసి ఆల్రెడీ వచ్చేస్తాడు, రెడీ అవుతున్నాడు. సరే మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి పిల్లనా వెయిట్. బాబాయ్ నీ కోసం పోలీసులు వచ్చారు బాబాయ్. ఒక్కసారి బయటికి అలా వచ్చి అలా వెళ్ళమా మెరుపుతేగా. ఇది మరీ టైమింగ్ ఫాలో అవుతున్నాడు రా బాబాయ్. అలా వచ్చి వెళ్ళిపోమంటే అలా వచ్చి వెళ్ళిపోవటం కాదు బాబాయ్, కొంచెం టైం ఇవి, మ్యూజిక్ టైం ఇవి, జూమ్ వేసుకోవడానికి టైం ఇవి. ఇలా లోపలికి నమ్మదురా అది. ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డర్ పెంచు. ఎంజే అంటే నువ్వేనా? నేనే. రాయ్ పట్టుకోండ్రా. ఎక్కడ సార్ వీళ్ళు? రేయ్, ఆగురా. రేయ్, ఆగు. రేయ్, ఇదే. రేయ్, చిన్న పిల్లల దగ్గర కూడా వదిలిపెట్టవేంట్రా నువ్వు? దొరికాడా? అటెవరు లేరు సార్. ఇంకా నా వల్ల కాదు కానీ నేను వచ్చినట్టు ఎలాగో సేయకి తెలీదు. నేను ఇట్టి చిట్టే చెక్కేస్తా, నువ్వు వెళ్ళా ఎంజాయ్ గడి ఎత్తుకో. అరే ఎంజే ఎక్కడ ఉన్నారా బాబు? నేను రానా? వద్దులే. ఏంటి ఆగిపోయారు? రండి రండి సార్ రండి. ఓరకొక్క ఆ పోలీసు వాళ్ళు వచ్చింది మీకోసం కాదురా, ఆ రాజుగాడి కోసం. కంగారు పడి మీరు దొరికిపోకండి. పోయి అత్యంగా సచ్చినోడికి చెప్పు పో. అవును, అసలే మన ఎదలో తుత్తరోళ్ళు. వెళ్ళి చెప్పేసి వస్తానే. అత్త అత్త 2 దోశలు ఎట్టి పెట్టా వచ్చేసరికి ఆ గట్టి చెట్టు కూడా చెయ్య. ఆ పోలీసులు వచ్చింది మన కోసం కాదు, ఆ రాజుగాడి కోసం. ఆడు చైన్ కొట్టేశాడు, ఫ్లోలో పోలీసులను కొట్టేశాడు. సో మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. అవునా? వాళ్ళు వచ్చింది మనం కొట్టేసిన బంగారం గురించి కదా? రే, వాళ్ళకి ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియదు. నువ్వు లేనిపోని క్రియేట్ చేయమాక. నేనే కంగారులో చెప్పేద్దాం అనుకున్నా ఇప్పుడే. అదే ఇలాంటివి మానుకుంటే మంచిది. ఓకే. ఏం సార్, ఏంటి మీరు వచ్చింది రాజుగడి కోసం అంటగా? భలే వాళ్ళు సార్, ఆ విషయం చెప్పుండాల్సింది కదా. ఇన్ని బాధలు ఉండేవి కాదు. చూడండి, అర్ధగంటలో రాజుగడిని మీ దగ్గర ఉంచుతా. అర్ధగంట వరకు నేనేం చేయాలరా బాబు? అర్రే భలే వాళ్ళు సార్. మా బస్తీని పరిచయం చేస్తా, రండి. जा रे बस्ती जरा देखो रे, ఇరుకు సందులున్న స్వర్గం మాకు ఇదెలే. వావ్ 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 వావ్. ఆజా రే బస్తీ జరా देखो रे, ఇరుకు సందులున్న స్వర్గం మాకు ఇదెలే. అత చేతి అట్టు తింటే 5 స్టార్ హోటల్ వేస్తే, మరి షాపింగ్ మాల్ లో కచీప్ కన్నా లుంగి గుట్టే పేస్తే, అరే పాకెట్ లో నా పైసా లేని దిల్దార్ బస్తీ మా దిల్లే. వావ్ 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 వావ్.
వస్తున్నా అదా అరే ఎంజే ఇది కూడా రాజుగాడు. ఎరా రాజుగా పోలీసులను కొట్టావంట, దొంగతనాలు చేస్తున్నావంట. మనం చేసేది కూడా అదే. ఆపే నువ్వు ఇంకా. సార్ మీరు ఎతుకుతున్న రాజుగాడి ఇడే, పడికెళ్ళిపోండి. ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు వేసేయండి సార్ ఆడి మీద, లోపలికి వేసేయండి సార్. ఇంకోసారి దొంగతనాలు చేయాలంటే వచ్చా ఆడు చచ్చిపోవాలి. ఆడు ఇంకా మనం దొరికితే అప్పుడు తెలుస్తుంది. రేయ్, దవడ పైకి వచ్చి చెప్తున్నా. అదే అడుగుదామని. లొకేషన్ షిఫ్ట్ అమ్మా. జంతర్ మంతర్ జాదు గాని కటింగ్ మాస్టర్ కన్నింగ్ గోని సందే చూసి సామాన్లకే వేస్తా గాలాన్ని. తాతకు దప్పులు నెప్పి నందిని పందిగా మార్చేస్తాడే, టాటా బిర్లా నైనా బేలం వేస్తాడే. రబరీ చేసే రాపిన్ హుడ్ ని రైటో రాంగో తెలిసిన వాణ్ణి, సాయం అంటూ చెంతకు వస్తే ఇస్తా ప్రాణాన్ని. మనసులు దోచుకునే మహాముదురు దొంగ వీడే, అచ్చ తెలుగోడు అందరి వాడేలే. గంజి తాగేటోడు మట్టిలో కలవాలే, బెంజి కారోడైనా అక్కడ చేరాలే. సచ్చే ముందు కాస్త సాయం చేయాలే, మనసుకు జాలి దయా కూసింతుండాలే. వావ్ 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 yeah 1 2 వావ్ 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 రట్టటట 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 సామే రట్టటట 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 సామే రట్టటట రట్టటట రట్టటట. అరరర మట్టే ఎక్కి సిందేయ సేనాయాళ్ళో, ఊపతోటి ఊపే ఊగే బస్తీ కుర్రానాయాళ్ళో. ఉన్నోడి గుండుకు సున్నం కొట్టు, లేనోడి గడుపుకు అన్నం పెట్టు, ఎక్కడికక్కడ సెటిల్ చేసే లెక్కలు తేలేట్టు. అన్నాడంటే చాలు అంతా పని చేసేస్తాడే, అమరావతికి వీడు రాజైపోతాడే. అనుకున్నది సాధించేట్టు ఫోకస్ పెట్టి కోలే కొట్టు, ఎదురు దెబ్బలు తగులుతున్నా చేసే రాఫైటు. అంత ఆలోచన నీకుంటే మంచిదేలే, మంచికి ఎప్పటైనా సలాం కొట్టాలే. కుర్రోళ్ళంటే కాస్త సరదాగుండాలే, బూతుకు తవివ్వని లోకం చూడాలే. ఆడపిల్లలతో అల్లరి చేయాలే, అల్లరి బాలే చేస్తే అంతే చూడాలే. వావ్ 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 yeah 1 2 వావ్ 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 రట్టటట రట్టటట